ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పల్లకి సేవలో మోహినిగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని కటాక్షం. నారాయణవనం క్షేత్రంలో ఘనంగా స్వామివారి బ్రహ్మోత్సవం. శ్రీ వెంకటేశ్వర స్వామికి పల్లకి ఉత్సవం. న్యూఢిల్లీలో బ్రహ్మోత్సవ శోభ. స్విమ్స్ ఆసుపత్రిలో అత్యుత్తమ వైద్య సేవలు అందించే దిశగా ఏర్పాట్లు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం. జమ్మలమడుగు నారాపురంలో బ్రహ్మోత్సవ వైభవం. శ్రీ వెంకటేశ్వరునికి మోహిని అలంకరణ, పల్లకీ సేవ. సేవే పరమావధిగా టీటీడీ సౌకర్యాల కల్పన. తిరుపతిలో సర్వదర్శనం భక్తులకు మంచినీరు, మజ్జిగ పంపిణీ. టీటీడీకి అనుబంధంగా ఉన్న నారాయణవరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ నెల 11 నుండి 19వ తేదీ వరకు జరిగే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ రోజైన గురువారం ఉదయం స్వామివారికి మోహిని అలంకరణలో పల్లకి ఉత్సవం నయనానందకరంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా జగన్మోహిని రూపంలో అలంకరించి పల్లకీపై కొలువు తెచ్చిన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతలు సమర్పించారు. అనంతరం భక్తుల కోలాటాలు, కళా ప్రదర్శనలు, సంబరాలు, గోవిందనామ స్మరణల నడుమ నారాయణవనం పురవీధుల్లో స్వామివారికి పల్లకి ఉత్సవం కనుల పండుగ సాగింది. జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు, జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు, వెగటు నా సోదంబు ఇది నీ వేలితో. న్యూఢిల్లీలోని టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు పాంచరాత్ర ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ నెల 10వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించే స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ రోజైన గురువారం ఉదయం స్వామివారికి పల్లకి సేవ వేడుకగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని సకలాభరణ శోభితంగా జగన్మోహిని రూపంలో దివ్యంగా అలంకరించి పల్లకీపై వేంచెపు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ వీధుల్లో స్వామివారికి పల్లకి ఉత్సవం భక్తజన రంజకంగా సాగింది. వెలయగ 16,000 మగువలను అలమిన ఘన మోహన రూపం. వెలయగ 16,000 మగువలను అలమిన ఘన మోహన రూపం. వలచిన నంద వ్రజము గొల్లెతల, వలచిన నంద వ్రజము గొల్లెతల, కులుకు చూపులకు కురియగు రూపం. అది చూడరే మోహన రూపం. తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో ఉత్తమోత్తమమైన వైద్య సేవలు అందించడానికి ఏర్పాట్లు చేస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన స్విమ్స్ సమావేశ మందిరంలో బుధవారం గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు, జేఈఓ వి వీరబ్రహ్మం, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో స్విమ్స్ అభివృద్ధికి నిధులను రాబట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ పేద ప్రజలకు ఎంతో బాసటగా ఉన్న స్విమ్స్ ఆసుపత్రిని ఎంతగానో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు నూతనంగా
టీటీడీ బోర్డు ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటి ఈ సమావేశం ఇది సిమ్స్ హాస్పిటల్ గురించి. దీని మీద 3 నెలల నుంచి చాలా వరకు అధ్యయనం చేశాము. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి ఇక్కడ అని చెప్పేసి నా ఐవి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ కూడా తీసుకున్నాం. దాని మీద ఈరోజు అందరూ కలిసి కూలంకషంగా చర్చించడం కూడా జరిగింది. అందులో చాలా విషయాలు ఉన్నాయి, చాలా డెవలప్ చేయాల్సి ఉంది. దీన్ని ఇంకా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఒక నిర్ణయానికి వచ్చాం. టీటీడీ ఈవో జె శ్యామలరావు మాట్లాడుతూ టీటీడీ మాజీ ఈవో ఐవి సుబ్బారావు నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా స్విమ్స్ ను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. స్విమ్స్ అనేది చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్. 2021లో టీటీడీకి స్విమ్స్ని అప్పగించడం జరిగింది. స్విమ్స్ టీటీడీ నుంచి చాలా సపోర్ట్ పొందుతుంది. టీటీడీ నుంచి సంవత్సరానికి 60 కోట్ల గ్రాంట్తో పాటు ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ నుంచి కానీ, ప్రాణదాన ట్రస్ట్ నుంచి కానీ, అలాగే వివిధ రకాల ట్రస్ట్ల ద్వారా స్విమ్స్కి మోర్ దాన్ 100 crores 100 కోట్ల పైనే సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇదంతా ఎందుకంటే స్విమ్స్ అనేది ముఖ్యంగా పేద ప్రజల కోసం స్థాపించబడింది. పేద ప్రజలకి ఎన్నో విధాలుగా ఎంతో మంచి సేవ చేస్తున్నారు. సంవత్సరానికి 18,000 సర్జరీలు చేస్తూ 4,59,000 మంది అవుట్ పేషెంట్ సర్వీసెస్ చేస్తున్నారు. 47,000 మందికి ఇన్ పేషెంట్ సర్వీసెస్ చేస్తున్నారు. అలాగే ఎక్కువగా వచ్చేవాళ్ళు కూడా కొంతవరకు పేమెంట్ చేసేవాళ్ళు ఉన్నప్పటికీ మోర్ దాన్ 99% అందరూ కూడా పేద ప్రజలే. అలాగే స్విమ్స్ కూడా ఒక ప్లాన్ ప్రకారం కొత్త కన్స్ట్రక్షన్స్ టేకప్ చేయడానికి నిర్ణయం తీసుకుని కొత్త కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి. కొత్త కన్స్ట్రక్షన్స్లో ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ ఒకటి, చైల్డ్ హెల్త్ సెంటర్ ఒకటి, ఇలా కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ కూడా ప్రారంభించడం జరిగింది. వీటన్నిటికీ కలిపి 600 నుంచి 700 కోట్ల పైన దానికి ఎస్టిమేషన్ చేయడం, కాంట్రాక్ట్స్ ఇవ్వడం అన్నీ కూడా జరిగాయి. ఇవన్నిటినీ ఒరిజినల్ ప్లాన్ ప్రకారం చేయాలంటే ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఆంకాలజీ సెంటర్ని ఒక లెవెల్ 1 సెంటర్ కింద తీసుకెళ్లాలంటే ఏమేమి చేయాల్సి వస్తుంది, ఇమ్మీడియట్గా ఏం చేయాలి, దాన్ని ఫేజ్ వైజ్ ఎలా చేయాలి అనేది ఒకటి. ఈ కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ చేసిన తర్వాత వాటిని ఎలా ఉపయోగించుకోవాలనేది ఒకటి. అలాగే స్విమ్స్లో అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. చాలా సంవత్సరాలుగా ఎన్నో సమస్యలు పేరుకొని పోయి ఉన్నాయి. దాంట్లో ఒక ముఖ్యమైన సమస్య ఫ్యాకల్టీ సమస్య. సుమారుగా 50% మనకి వేకెన్సీస్ కనిపిస్తున్నాయి ఫ్యాకల్టీలో. కొన్ని డిపార్ట్మెంట్స్ చూస్తే సింగిల్ ఫ్యాకల్టీ ఉన్న డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద డిపార్ట్మెంట్స్, వేల కొద్ది పేషెంట్స్ చూసే డిపార్ట్మెంట్స్లో కూడా సింగిల్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్న, పర్మనెంట్ ప్రొఫెసర్స్ లేకపోతే అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉన్న కేటగిరీ ఉన్న డిపార్ట్మెంట్స్ కూడా ముఖ్యమైన డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో వీటన్నిటినీ ఏ విధంగా మనము అడ్రస్ చేసుకొని భవిష్యత్తులో ఏ విధంగా మెరుగైన సేవలు మనము అందించగలము అనే దాని మీద ఎక్స్పర్ట్ కమిటీని వేయడం జరిగింది. ఎక్స్పర్ట్ కమిటీలో ఐవి సుబ్బారావు గారు ఉన్నారు, తర్వాత రామోజీ గారు, సత్యనారాయణమూర్తి గారు, విజయ్ కుమార్ గారు, వీరందరూ కూడా తమ ఎంతో ముఖ్యమైన సమయాన్ని దీనికోసం వెచ్చించి వారు చాలా మంచి రిపోర్ట్ ఇచ్చారు, సజెషన్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా ఈరోజు సిమ్స్ జీపీ మీటింగ్లో డిస్కస్ చేయడం జరిగింది. గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా స్పెషల్ సిఎస్ హెల్త్ కృష్ణబాబు గారు కూడా ఉన్నారు. సో వారు కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కొన్ని విషయాల మీద ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. వాటిలో ఈ 597 పోస్టులు ఫ్యాకల్టీ పొజిషన్స్ ఖాళీగా ఉన్నాయి స్విమ్స్లో. వాటిల్లో ఫ్యాకల్టీ చూస్తే 100 పోస్టులు ఖాళీగా ఉన్నాయి ముఖ్యమైనవి. నర్సులు 434, పారామెడికల్ స్టాఫ్ 15, అడ్మినిస్ట్రేషన్ ఫైనాన్స్ చూస్తే 48, మొత్తం మీద 597 పోస్టులు మనము ఇమ్మీడియట్గా అవసరం ఉంటుందనేది ఎక్స్పర్ట్ కమిటీ కూడా చెప్పడం జరిగింది. దీనికి ఇది అదనంగా మనకి ఫైనాన్షియల్ బర్డెన్ ఒకటి టీటీడీ తరపు నుంచి ఇవ్వాల్సి వస్తుంది. అంటే 60 కోట్లు ప్లస్ ఒక 40 కోట్లు మనం ఆల్రెడీ ఇస్తున్నాము. దాంతోపాటుగా అదనంగా ఒక 70 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది అనేది కూడా
ఈ కమిటీ నుంచి కూడా చెప్పడం జరిగింది. అది కూడా మా డైరెక్టర్ స్విమ్స్ వీరందరూ కూడా దాన్ని పరిశీలించి దాన్ని ఈరోజు ప్రజెంట్ చేయడం జరిగింది. అలాగే పద్మావతి చైల్డ్ హార్ట్ సెంటర్ ఆర్ చైల్డ్ హెల్త్ సెంటర్ దాన్ని ఏ విధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కింద చేయాలి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ ఏ విధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కింద చేయాలి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద చేయాలి అనేది కూడా సెషన్స్ అన్నీ కూడా స్పెషల్ సిఎస్ హెల్త్తో కూడా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. దీని మీద ఫర్దర్గా స్టేట్ గవర్నమెంట్తో కూడా డిస్కస్ చేసి స్టేట్ గవర్నమెంట్లో ప్లాన్ ఏమిటి వాళ్ళ, ఎందుకంటే ఇది కేవలం ఇది టీటీడీకి సంబంధించిందే కాదు, ఎందుకంటే పేషెంట్స్ అందరూ రాష్ట్రం మొత్తం మీద నుంచి వస్తారు, బయట రాష్ట్రాల నుంచి కూడా వస్తారు, సర్వీస్ బాగుంటాయి. సో అందుకని అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కూడా అవన్నీ కూడా చర్చించడం జరుగుతుంది. అలాగే స్విమ్స్కి చాలా మంచి సేవ చేస్తుంది కాబట్టి మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే మనకి డోనర్స్ లేకపోతే సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి చాలా ఫండ్స్ రావడానికి అవకాశం ఉంది. ఇది బిల్డింగ్స్ కట్టడానికి ఒకటే కాకుండా క్యాపిటల్ ఎక్స్పెండిచరే కాకుండా మనము దాన్ని నడపడానికి కావాల్సిన ఎక్స్పెండిచర్ కూడా మనకి ఏ విధంగా అయితే అన్నదానంలో మనము ఎలా అయితే ఫండ్స్ తీసుకుని డొనేషన్ తీసుకుని చేస్తున్నామో ఆ విధంగా చేయడానికి అవకాశం ఉందనేది కూడా ఎక్స్పర్ట్ కమిటీ చెప్పడం జరిగింది. దాని మీద కూడా చర్చ జరిగింది. దీని మీద తప్పకుండా వివిధ ట్రస్టుల ద్వారా అవసరమైతే కొత్త ట్రస్టులు ఏమైనా తీసుకొచ్చి వాటి ద్వారా ఏ విధంగా పేద ప్రజల కోసం మెరుగైన సేవలు అందించడానికి ఏం చేయొచ్చు అనేది కూడా ఈరోజు చర్చించడం జరిగింది. దాని మీద కూడా యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసి వీటి మీద ఫండ్స్ ఎలాగా మొబిలైజ్ చేయాలనేది కూడా చేయడం జరుగుతుంది. తర్వాత కమిటీ చెప్పింది ఏంటంటే ఏ పని చేసినా సరే బెంచ్ మార్క్ అనేది క్లియర్గా ఉండాలి. ప్రతి డిపార్ట్మెంట్కి స్విమ్స్లో ఒక బెంచ్ మార్క్ ఉండాలి. అది హై లెవెల్ బెంచ్ మార్క్ ఒకటి పెట్టుకోవాలి. ఆ బెంచ్ మార్క్ ప్రకారం మనం ఏ విధంగా పనిచేస్తున్నాం అనేది కూడా మనము చూసుకుంటూ ఉండాలి. దాన్ని బట్టి మనము ఎక్కడైనా తేడాలు వస్తే మనం దాన్ని పర్ఫార్మెన్స్ పెంచుకోవడానికి దాన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది అనేది కూడా ఒక ముఖ్యమైన సజెషన్ ఒకటి ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా చర్చించాము, అది కూడా ఇంప్లిమెంట్ చేస్తాము. తర్వాత ఎంతోమంది వాలంటీర్గా ప్రొఫెషనల్స్, ముఖ్యంగా డాక్టర్స్ ఇంటర్నేషనల్గా కూడా చాలామంది నేషనల్గా కూడా వివిధ రాష్ట్రాల నుంచి, మన రాష్ట్రం నుంచి, తెలంగాణ నుంచి రావడానికి వాలంటీర్గా సేవ చేయడానికి చాలామంది వస్తున్నారు. వీరందరికీ కూడా ఒక స్ట్రక్చర్డ్గా వాళ్ళకి ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది అనేది ఈ కమిటీ కూడా చెప్పడం జరిగింది. దీని మీద ముఖ్యమంత్రి గారు ఇప్పటికే పోయినసారి రివ్యూ మీటింగ్లో చైర్మన్ గారు మేము అటెండ్ అయినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా దాని గురించి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందరినీ ప్రొఫెషనల్స్ ఏ విధంగా శ్రీవారి సేవ మనము నాన్ ప్రొఫెషనల్స్ని జనరల్గా సేవలకు ఉపయోగిస్తున్నాము, అలాగే ప్రొఫెషనల్స్ కూడా చాలామంది చేయడానికి రెడీగా ఉన్నారు. ముఖ్యంగా వైద్య సేవలకు సంబంధించిన చాలామంది ఉన్నారు కాబట్టి వారందరినీ కూడా మీరు తీసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయమని చెప్పారు. వాటిని కూడా చేయమని వారు ఎక్స్పర్ట్ కమిటీ నుంచి రికమెండ్ చేయడం జరిగింది. ఇది కూడా ఇవాళ చర్చించడం జరిగింది. దాని ప్రకారం కూడా చర్యలు తీసుకుంటాము. అలాగే మొత్తం మీద ఈ నిర్ణయాల్లో కొన్నిటికి చాలా వాటికి ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, అంటే అదనంగా నిధులు ఇవ్వాల్సి వస్తుంది స్విమ్స్కి. దీని మీద గవర్నమెంట్తో అలాగే బోర్డులో కూడా చర్చించి ఫర్దర్గా ఏం చేయాలనేది కూడా దీని మీద చేస్తాము. ముఖ్యంగా మన ఉద్దేశం ఏంటంటే స్విమ్స్ అనేది ఒక నేషనల్ లెవెల్లో ఇంకా ఇంతకు ముందున్న ఏ విధంగా అయితే బాగా జరిగేదో ఇక్కడ సేవలు ఏ విధంగా అయితే చేశారో అది నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో దీన్ని తీసుకెళ్ళాలి. ఏ విధంగా ఫండ్స్ మొబిలైజ్ చేయాలి ఇవన్నీ కూడా చేయడానికి బ్రాడ్గా ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కడప జిల్లా జమ్మలమడుగు గ్రామంలో వేంచేసిన నారాపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మే 10వ తేదీ నుండి 20వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గురువారం ఉదయం నారాపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పల్లకి ఉత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా మోహిని అలంకరణలో పల్లకీపై ఆసీనులను చేసిన అర్చకులు పూజాధికాలతో సేవించి నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారికి మోహిని అలంకరణలో పల్లకీ సేవ నయనానందకరంగా జరిగింది. పదకవిత పితామహులు తాళ్లపాక అన్నమాచార్యుల వారి 617వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 12 నుండి 18వ తేదీ వరకు టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతి, తాళ్లపాకలలో అన్నమయ్య జయంతి ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో గురువారం ఉదయం సాహితీ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా విశాఖపట్టణంకు చెందిన కారుకోరు వెంకటపతి స్వామి అన్నమయ్య సంకీర్తనలు, సంగీత సాంప్రదాయం,
చెన్నైకు చెందిన డాక్టర్ కాసర నాగభూషణం అన్నమయ్య పదాలలో కవితా లాలింపు తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ ప్రాచ్య పరిశోధన సంస్థ అధ్యాపకులు డాక్టర్ పిసి వెంకటేశ్వర్లు అన్నమయ్య సంకీర్తనలు ఆచారాలు వ్యవహారాలు తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అధ్యాపకులు డాక్టర్ డి యువశ్రీ అన్నమయ్య పోతనల భక్తితత్వం అనే అంశాలపై ప్రసంగించారు. కాకినాడ జిల్లా అన్నవరం గ్రామంలో రత్నగిరిపై కొలువుదీరిన అనంతలక్ష్మి సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా పుష్పయాగ క్రతువును ఆగమోక్తంగా నిర్వహించారు. ముందుగా నిత్య కళ్యాణోత్సవ మండపంలో అనంతలక్ష్మి సత్యవతీదేవి సమేతంగా శ్రీ సత్యనారాయణ స్వామివారి ఉత్సవమూర్తులను రత్నమణిమయ్య వజ్రశోభిత స్వర్ణాభరణాలు పట్టు పీతాంబరాలతో నేత్రపర్వంగా అలంకరించి కొలువు తెచ్చారు. ఆపై వేదపారాయణం శాతుమల జరిగింది. అనంతరం ఆలయ ప్రాంగణంలోని అనివేటి మండపంలో అనంతలక్ష్మి సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తిని శయన భంగిమలో వేంచేపు చేసిన అర్చకులు వైదిక పూజలను పూర్తి చేసిన అనంతరం సంకల్ప పూజలతో వేద మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ పలు రకాల వర్ణమయ పుష్పాలతో పుష్పయాగ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు జయ జయ శ్రీ సత్యదేవ నామస్మరణలు చేస్తూ స్వామి అమ్మవార్ల పుష్పయాగాన్ని వీక్షించి తరించారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్లలో వేంచేసిన శ్రీ కోనేటి రాయ స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక సౌగంధాలతో పరవశించింది. ఈ బ్రహ్మోత్సవాలలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం స్వామివారికి పుష్పయాగ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా వర్ణశోభిత సుగంధ పుష్పాలకు పూజలు చేశారు. ఆపై సర్వభూపాల వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కోనేటి రాయ స్వామివారి ఉత్సవమూర్తులను మణిమయ దివ్య తిరువాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం అర్చకులు సంకల్పం షోడశోపచార క్రతువులతో సేవించి శ్రీ సూక్తం పురుష సూక్తం భూసూక్తం పఠిస్తూ కనుల పండుగ స్వామి అమ్మవార్లకు పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు మంగళ నీరాజనాలు సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. పూజలందరూ చేసేది పుష్పయాగము ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము పూజలందరూ చేసేది పుష్పయాగము ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము పూజలందరూ చేసేది పుష్పయాగము పూజలందరూ చేసేది పుష్పయాగము. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలో గుండ్లకమ్మ నదీ తీరంలో ప్రశాంత వాతావరణంలో నెలవైన స్వయంభూ మల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం గోవింద నామామృతంతో మారుమ్రోగింది. అంగరంగ వైభవంగా జరుగుతున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారి స్వయంభూ దివ్య మంగళమూర్తిని స్వర్ణాభరణాలు తెల్లని మల్లెల గజపుష్పమాలలతో నేత్రానందంగా అలంకరించి ప్రత్యేకంగా పూజాధికారులు నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణలు కొలువు తెచ్చిన అర్చకులు భక్తుల గోవిందనామ స్మరణలు వేద మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ వార్షిక తిరు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి దివ్య ప్రాంగణంలో గురు సంక్రమణ పూజలను లోక కళ్యాణార్థం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారి సన్నిధిలో శ్రీ గురు దక్షిణామూర్తి ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు.
గురువు వృషభ రాశి నుండి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్న శుభ తరుణంలో శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారి సన్నిధిలో అర్చకులు ముందుగా గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్పం, కలశ స్థాపన, కలశారాధన, అష్టోత్తర శతకలశ స్థాపన, హోమం ఇత్యాది పూజలను ఘనంగా నిర్వహించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అడుగడుగు దండాలవాడు, ఆపద మొక్కులవాడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. తిరుమల శ్రీవారు వెంకటాచలంపై నెలవై భక్తుల కొంగు బంగారంగా అలరారుతున్నారు. ఆ స్వామి కొలువైన తిరుమల క్షేత్రానికి భక్తులు నిత్యం అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో వేసవిని దృష్టిలో ఉంచుకుని తిరుపతిలోని సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాలలో భక్తులకు టీటీడీ మంచినీరు, మజ్జిగను అందజేస్తోంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆనంద నిలయవాసుడు తిరుమల శ్రీనివాసుడి క్షణకాల దర్శనం కోసం భక్తులు ఎంతో ఆర్తిగా ఎదురుచూస్తారు. సప్తగిరీసుని దర్శనార్థం తిరుమల క్షేత్రానికి ఎంతో వ్యయ ప్రయాసల వచ్చి చేరుకునే భక్తులకు టీటీడీ విస్తృత సౌకర్యాలను కల్పిస్తూ ఎప్పటికప్పుడు వారి అవసరాలకు అనుగుణంగా వసతులను మెరుగుపరుస్తోంది. ఈ నేపథ్యంలోనే వేసవిని దృష్టిలో ఉంచుకుని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఇలా వచ్చే భక్తులలో కొంతమంది తిరుపతిలో టీటీడీ ఏర్పాటు చేసిన సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్లను తీసుకుని కొండకు తరలి వెళ్తున్నారు. తిరుపతిలోని రైల్వే స్టేషన్ సమీపంలోని విష్ణు నివాసం, బస్టాండ్ ప్రాంతంలోని శ్రీనివాసం, అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్ వసతి సముదాయాలలో టీటీడీ భక్తులకు సమయ నిర్దేశిత సర్వదర్శనం టికెట్లను జారీ చేస్తోంది. ఈ 3 కేంద్రాలలో ఏర్పాటు చేసిన పలు కౌంటర్లను, క్యూలైన్లను టీటీడీ నిఘా భద్రతా అధికారులు, సిబ్బంది పర్యవేక్షిస్తూ భక్తులకు అవసరమైన సూచనలు చేస్తుంటారు. కాగా ప్రతిరోజు రాత్రి 9 గంటలకు ఈ 3 కేంద్రాలలో భక్తులకు సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఇందుకోసం వేచి ఉండే భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లను ఏర్పాటు చేశారు. అలాగే వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా షెడ్లను ఏర్పాటు చేసి ఫ్యాన్లను సమకూర్చారు. సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదం విభాగం ఆధ్వర్యంలో సాయంత్రం 4:30 నుండి మంచినీరు, మజ్జిగ నిరంతరాయంగా పంపిణీ చేస్తున్నారు. ఒక్కో కేంద్రానికి 10 క్యాన్ల మజ్జిగ, అవసరమైన మేరకు తాగునీరును సరఫరా చేస్తున్నారు. శ్రీవారి సేవకులు భక్తులకు మజ్జిగ, మంచినీటిని పంపిణీ చేస్తున్నారు.
అదేవిధంగా అలిపిరిలోని పాదాల మండపం వద్ద ఏర్పాటు చేసిన జలప్రసాదం కేంద్రం వద్ద భక్తులకు మజ్జిగను అందజేస్తున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం ఎంతో శ్రమకోర్చి తిరుపతికి తిరుమలకు చేరుకుంటున్న తమకు టీటీడీ కల్పిస్తున్న చక్కని సౌకర్యాలు ఎంతగానో ఉపయుక్తంగా ఉన్నాయని ఈ సందర్భంగా పలువురు భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో తమ మనోభావాలను పంచుకున్నారు. నా పేరు సునీత. మేము విజయవాడ నుంచి వస్తున్నాము. మేము అలిపిరి నుంచి మార్గదర్శనం వెళ్ళడానికి ఇక్కడ టికెట్స్ తీసుకోవడానికి వచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి మేము ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాం, కానీ ఇక్కడ సౌకర్యాలన్నీ బాగా చేశారు. ఇక్కడ మజ్జిగ, కూల్ వాటరు అన్నీ ప్రొవైడ్ చేశారు. చాలా బాగుందండి. ఇంతకుముందు మాత్రం ఈ సౌకర్యాలు లేవు. టీటీడీ వారికి మా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నా పేరు వెంకటకృష్ణారావు అండి. మేము విజయవాడ దగ్గర కొండపల్లి నుంచి వచ్చామండి. ఇంతకుముందు కూడా గత 2 సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చాము. ఇది అలిపిరి దగ్గర దర్శనం కోసం క్యూలో నిలబడ్డాము. అప్పుడున్న ఫెసిలిటీస్కి ఇప్పుడున్న ఫెసిలిటీ చాలా మార్పులు ఉన్నాయండి. ఇప్పుడు రాగానే మజ్జిగ, చల్లటి నీళ్ళు, అట్లానే వెయిటింగ్ రూమ్లో వెయిటింగ్ చేయడానికి ఈ ఫెసిలిటీస్ ఇంతకుముందు లేవండి. చాలా బాగుంది. ఇప్పుడు ఎంతసేపు అయినా ఇట్లా క్యూలో నిలబడి ఎంత టైం అయినా స్పెండ్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదండి. ఇటువంటి సౌకర్యాలు కల్పించినందుకు టీటీడీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. నమస్తే అండి. నా పేరు లక్ష్మీ శ్వేత. నేను మా ఫ్యామిలీతో కలిసి తిరుపతి దేవస్థానానికి వచ్చాను. అలిపిరి మార్గంలో నుంచి వెళ్ళడానికని టోకెన్స్ తీసుకోవడానికి క్యూ లైన్లో నిలబడ్డాము. పోయినసారి కంటే ఇప్పుడు చాలా చాలా బాగుంది. ఇంకా చెప్పాలంటే వాటర్ తాగడానికి కానీ మజ్జిగ కానీ అన్నీ చాలా సౌకర్యంగా ఉన్నాయి. మేము ఫస్ట్ టెన్షన్ పడ్డాము ఎలా ఉంటుందో ఏంటో అని, కానీ అలాంటి ఇబ్బందులు ఏం లేకుండానే చాలా ఫ్రీగా, చాలా కంఫర్టబుల్గా మేము టోకెన్స్ తీసుకోవడానికి వచ్చామండి. థ్యాంక్ యూ. మేము దర్శనం కోసం వచ్చాము హైదరాబాద్ నుంచి. రాగానే ఇక్కడ టోకెన్ టికెట్స్ ఇస్తారు అంటే వచ్చాము. అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక్కడికి రాగానే మజ్జిగ ఇచ్చేసరికి రియల్గా కూల్ అయినాం. పాప నేను తాగి ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. వెదర్ కూల్గా ఉంది, వాటర్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మాకు టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నాం. నా పేరు చంద్రశేఖర్. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము స్వామిని చూడడానికి. సో ఇక్కడ మేము క్యూలైన్లకు వచ్చేసరికి అయితే క్యూలైన్లు అయితే బాగానే ఉన్నాయి. సో ఎండకి వానకి అన్ని సెటిల్ బాగానే ఉన్నాయి. ఆల్మోస్ట్ అది కవర్ చేస్తాయి. ప్లస్ మాకు రాగానే మజ్జిగ, వాటర్ అన్నీ ఇస్తున్నారు. చాలా బాగుంది. ఇప్పటివరకు అయితే చూసిన దగ్గర అయితే చాలా బాగుంది. చాలా హ్యాపీగా ఉన్నాం. ఇక్కడ చాలా వసతులు చాలా బాగా ఉన్నాయి. గతానికి చూస్తే ఇప్పటికి చాలా మేలండి. ఇప్పుడు ఇక్కడ ఈ ఎండాకాలం చాలా షెడ్లు కానీ ఇక్కడ మజ్జిగలు కానీ అందరినీ చాలా మంచిగా చూసుకుంటున్నారు. సెక్యూరిటీ వాళ్ళు కానీ అందరు కూడా చాలా గౌరవంగా ఉన్నారు. ఇంతకుముందు ఉన్నంత ఇబ్బందులు అయితే ఇప్పుడు కనబడతలేవండి. నా పేరు కృష్ణకుమార్ అండి. మేము చిలకలూరుపేట నుంచి వచ్చాము. మాకు ఇక్కడ అన్ని వసతులు చాలా బాగున్నాయి. ఇక్కడ చల్లటి మజ్జిగ ఇచ్చారు, వాటర్ ఇస్తున్నారు. మాకంతా బాగుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాగుంది. ధన్యవాదాలు. చల్లని తల్లి గంగమ్మ ఊరేగింపు ఉత్సవంలో భక్తులు పరవశులయ్యారు. శ్రీకాళహస్తి పట్టణం బీపీ అగ్రహారంలో కొలువైన పెదగంగమ్మ జాతర ఘనంగా జరిగింది. ఉత్సవంలో భాగంగా శక్తి స్వరూపిణి గంగమ్మ తల్లికి అర్చకులు సకల బంగారు ఆభరణాలు, గజపుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి పుష్పప్రభపై కొలువు తెచ్చారు. బాజా భజంత్రీలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ శ్రీకాళహస్తి పురవీధుల్లో ఊరేగింపు ఉత్సవం కనుల పండుగ సాగింది. అమ్మవారికి కొబ్బరికాయ మొక్కులు చెల్లించుకుని భక్తులు తరించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో కొలువైన పురాతన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి దేవాలయంలో ఊంజల్ సేవ ఉత్సవం విశేషంగా జరిగింది. వైశాఖ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామి అమ్మవార్లకు సకల దివ్యాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని నంది మండపంలో ఒయిలలో వెంచేపు చేశారు. భక్తులు దైవనామ స్మరణలు చేస్తుండగా మేళ తాళాల నడుమ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి ఊంజల్ సేవ మనోహరంగా సాగింది.
పంచామృతాలు సుగంధ పరిమళ ద్రవ్యాల్లో చల్లని తల్లి శ్రీ ముత్యాలమ్మ ముగ్ధ మనోహరంగా కటాక్షించారు. కోర్కెలు తీర్చే కల్పతరువుగా కటాక్షిస్తున్న శ్రీకాకుళంలోని శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. అర్చకులు అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, మంచి గంధం తదితర విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత అమ్మవారికి నూతన వస్త్రాలు, పుష్పమాలలు, నిమ్మకాయల హారాలతో అలంకరణలు చేసి నైవేద్యం, కర్పూర హారతలు సమర్పించారు. కర్నూలు జిల్లా సుంకేసుల గ్రామంలో స్వయంభూగా కొలువైన శ్రీ గుంటి రంగనాథ స్వామివారి రథోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఆలయంలో స్వామివారికి జరుగుతున్న విశేష ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ గుంటి రంగనాథ స్వామివారిని, అమ్మవారిని సకల సుందరంగా అలంకరించి చూడ చక్కగా తీర్చిదిద్దిన రథంపై కొలువు తెచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత బాజా భజంత్రీలు, భక్తుల కోలాట ప్రదర్శనల నడుమ సుంకేసుల గ్రామ పురవీధుల్లో గుంటి రంగనాథ స్వామివారి రథోత్సవం కన్నుల పండుగ జరిగింది. అనంతపురం జిల్లా కొత్త చెరువు పట్టణంలో కొలువైన శ్రీ సంగమేశ్వర స్వామివారి దేవాలయంలో రథోత్సవం రమణీయంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారిని, శ్రీ సంగమేశ్వర స్వామివారిని సుందరంగా అలంకరించి సంప్రదాయ శోభితంగా తీర్చిదిద్దిన రథంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కొత్త చెరువు పురవీధిలో రథోత్సవాన్ని వేడుకగా జరిపారు. అదేవిధంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కొలువైన శ్రీ నరసింహస్వామివారి దేవాలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. ఆలయంలో వేడుకగా జరుగుతున్న వైశాఖ మాసోత్సవాలలో భాగంగా అర్చకులు గర్భాలయంలో స్వామివారికి ప్రాతకాలమే పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. గుంటూరు నగరం అరండల్పేటలో కొలువైన శ్రీ గంగా మీనాక్షి సమేత సోమసుందర స్వామి దేవాలయంలో కలశ ప్రతిష్టాపనను నేత్రపర్వంగా నిర్వహించారు. శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య పరంపర శ్రీ హంపి విరూపాక్ష సంస్థాన శ్రీ విద్యారణ్య భారతీ స్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీ సోమసుందరేశ్వరుని సన్నిధిలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ గోపుర శిఖరాన్ని ప్రతిష్ఠించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామీజీ ఆధ్వర్యంలో జరిగిన కలశ ప్రతిష్టాపనలో భక్తులు పాల్గొని తరించారు. కరీంనగర్ జిల్లా కేంద్రం రామ్నగర్లో కొలువైన శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయం జై హనుమాన్ స్మరణలతో మారుమ్రోగింది. సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో ఉపాలయంగా ఉన్న ఆంజనేయ స్వామివారికి అర్చకులు తొలుత నిత్యారాధనలు జరిపి ఆకు పూజలు నిర్వహించారు. తరువాత ఆలయ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ భజన కార్యక్రమం జరిగింది. హనుమాన్ దీక్షాదారులు ఈ కార్యక్రమంలో పాల్గొని జై హనుమాన్ అని భజనలు చేస్తూ రామబంటు సేవలో తన్మయులయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కొలువైన పురాతన శ్రీ సింగారప్ప దేవాలయంలో నారసింహ హోమం జరిగింది. ఈ ఆలయంలో నృసింహస్వామివారు సింగారప్పగా కొలువుదేరి అనుగ్రహిస్తున్నారు. ఈ నేపథ్యంలో విశేష ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక అలంకరణలతో పూజలు చేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి లోక కళ్యాణార్థం నృసింహ హోమాన్ని జరిపి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం 74,020 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,190 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు.
ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,27,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద